హే గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ అయితే మనం హవామహల్ వెళ్తున్నాం. అంటే హవామహల్ బ్లాగ్ సపరేట్గా చేస్తా. ఇది వచ్చి జస్ట్ నేను ఎలా వెళ్తాను, ఎలా బ్లాగ్ చేస్తాను అదంతా చూపిస్తాను. ఇది డేంజర్ ఏరియా, అది చూడండి. అలా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అలా హెడ్ పాయింట్ నుంచి వెళ్తాయి, హెడ్ పాయింట్ నుంచి వస్తాయి. ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా వాటితో తన్నించుకుంటాను. ఇంకా మేము ఉండేది అయితే 10th ఫ్లోరు. ఇది మా కంపెనీ నుంచి కరెక్ట్గా 10 minutes వాక్ అంతే. ఈ అపార్ట్మెంట్ అది అక్కడే ఉంటుంది మా కంపెనీ. ఇది ఐఓసిఎల్. ఈ ఐఓసిఎల్ దాటిన వెంటనే మా కంపెనీ వస్తుంది. అపార్ట్మెంట్ చూడండి ఎంత అందంగా ఉందో. ఆ గోడలు చూడండి ఒకసారి, మొత్తం పావురాలే ఉంటుంది మా అపార్ట్మెంట్ మొత్తం. ఈ లిఫ్ట్ ఒకటి రావడానికి పోవడానికి ఒక 10 minutes తీసుకుంటుంది. ప్రతి ఫ్లోర్లో ఆగుకుంటూ ఎద్దుల బండి వచ్చినట్టు వస్తుంది. వీడింతే బాబు, కొంచెం నిదానం కాదండి, మరి మైదానంలో ఉన్నాడు. ఇదే మా అపార్ట్మెంట్. ఈ రోడ్డు ఉంది కదా, నైట్లో దీనికంటే డేంజర్ రోడ్ ఇంకోటి ఉండదు. రీసెంట్గా మా ఫ్రెండ్ మాల్ నుంచి వస్తూ ఉన్నాడు. వచ్చే టైంలో కరెక్ట్గా ట్రిబుల్స్ వచ్చారు. ఎవరో వస్తూ వాడు ఫోన్ చూస్తూ వస్తుంటే ఫోన్ని లాక్కెళ్ళిపోయారు. ఎంత మోసమా, ఇన్ని కుట్రలా, మీరంతా కలిసి మా బాసుని మోసం చేస్తారా? అంతే, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏం ప్రయోజనం లేదు. అక్కడ వెళ్తే ఇది మా ఏరియాకి రాదు అని చెప్పి ఒక 20 kilometers అవతల ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళమన్నారు. ఇంకా ఎలాగో ఫోన్స్ దొరకవు అని చెప్పి వదిలేసాం మేము. ఇంతకు ముందు అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసేవాడిని. ఇప్పుడు లోకల్ అయిపోయాం కదా, ఫ్రెండ్స్ ఎక్కువ అయిపోయినారు. బైక్స్లో వస్తారు, తీసుకెళ్తారు. ఇక్కడైతే పెట్రోల్ రేట్స్ ఇవి 104 అండ్ డీజిల్ 90 ఉంది. మన ఏపీలో ఎంత ఉందో కమెంట్ చేయండి. నాకు జైపూర్లో బాగా నచ్చేది ఇదే. రోడ్స్ అయితే చాలా బాగుంటాయి, ట్రాఫిక్ కూడా మంచిగా కంట్రోల్ చేస్తారు. ఈ జైపూర్లో మ్యాప్స్ అవసరం లేకుండా పోయింది. ఏదో మా పీలేరు తిరుపతిలో తిరిగినట్టు తిరిగేస్తున్నా. ఇదే బిర్లా మందిర్. నేనైతే వెళ్ళాను కానీ వ్లాగ్ చేయలేదు. అండ్ అలాగే పైన ఉంది కదా, అది కూడా టెంపులే. మోత్రీ డూంగ్రీ అంటారు ఆ టెంపుల్ని. అది ఫోర్ట్, మోత్రీ డూంగ్రీ ఫోర్ట్. అది ఎంట్రీ లేదు మనకి, ఓన్లీ శివరాత్రి రోజు మాత్రమే ఓపెన్ చేస్తారంట ఆ ఫోర్ట్ని. ఇదే వేలోనే ఆల్బర్ట్ హాల్ మ్యూజియం కూడా వస్తుంది మనకు. అస్సలు వర్త్ కాదు, వరస్ట్ ఇది. నేను ఇది వ్లాగ్ చేశాను, మొత్తం వ్లాగ్ చేశాను. దగ్గర 10-15 minutes ఉన్నింది ఆ వీడియో. కానీ ఎడిటింగ్ చేసే కూర్చున్నప్పుడు నాకే చిరాకు వేసింది అది చూసి. ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. మొత్తం ఆర్ట్ గ్యాలరీ, అది మ్యూజియం కాదు, బ్రిటిషర్స్ కట్టించారు. ఇందులో మంచిగా ఉంది అంటే ఏదైనా మమ్మీ ఉంది దాంట్లో. మమ్మీ చాలా కొత్తగా అనిపించింది నాకు. ఫస్ట్ టైం చూసాను మమ్మీని. ఇప్పుడు మీరు వింటున్న జైపూర్ అంతా కొత్త జైపూర్, ఇది రియల్ జైపూర్ ఇప్పుడు మనం వెళ్తుంది. అండ్ ఫస్ట్ జైపూర్ అంటే ఇదే. దీన్నే పింక్ సిటీ అని కూడా అంటారు. మొత్తం జైపూర్ వైపు ఇక్కడే ఉంటుంది. మీకు షాపింగ్ కావాలన్నా, ఓల్డ్ ఐటమ్స్ కావాలన్నా ప్రతి ఒక్కటి ఇక్కడే దొరుకుతాయి. ఒక ఫుల్ విలేజ్ లాగా ఉంటుంది. చుట్టూ చూడండి స్ట్రీట్స్ ఎలా ఉన్నాయో, మొత్తం ఒకే కలర్ ఉంటాయి. చాలా ఈజీగా కన్ఫ్యూజ్ అవుతాము. ఇక్కడ ఈ ఓల్డ్ హౌసెస్ రేట్స్ అయితే మామూలుగా ఉండవు. మా ఫ్రెండ్ వాళ్ళది కూడా ఒకటి ఉండిందంట, 8 crores అమ్మినారంట. ఒక చిన్న ఇల్లుని 8 crores అమ్మినారంట. నేను ఇప్పటికీ షాక్లో ఉన్నా అది విని. ఇప్పుడే నేనైతే టికెట్ తీసుకున్నాను. ఒక టికెట్ వచ్చి నాకు 22 rupees పడింది. యాక్చువల్లీ అయితే 52 rupees టికెట్. స్టూడెంట్ అని చెప్పాను, 22 rupeesకే వచ్చింది. యాక్చువల్లీ ఇలా చేయకూడదు, కానీ లోపల మీరు వాళ్ళని చూసారంటే అసలు భలే కోపం వస్తుంది. నేనైతే సిటీ ప్యాలెస్లో అయితే ఒక గొడవ కూడా జరిగింది మా బ్యాచ్కి అయితే. నేను ఇంకప్పటి నుంచి నాకు వీళ్ళపైన అయితే రెస్పెక్టే పోయింది. ఇంకా కాంపోజిట్ అని ఉంటుంది, ఒక ప్లేస్కి వెళ్ళి మీరు తీసుకోవచ్చు, మొత్తం కవర్ అయిపోద్ది. జైపూర్లో ప్లేసెస్ అన్ని కవర్ అవుతాయి. సో దానికి ట్రై చేయండి. మీరు ఖచ్చితంగా స్టూడెంట్ అయితే తెచ్చుకోండి, అది ఎవరిదని చూడరు. ఇప్పుడే షూటింగ్ కంప్లీట్ అయిపోయింది మొత్తం. చాలా కష్టంగా ఉంటుంది ఒక్కొక్క ప్లేస్ వెళ్ళి ఫస్ట్ చూసి మళ్ళీ షూట్ చేయాలంటే, కానీ తప్పదు, చేసేదే. అది వచ్చి త్వరలో అప్లోడ్ చేస్తాను. తెలుసు అందరూ ఓన్లీ ఫోర్ట్స్, టెంపుల్స్ అని అడుగుతున్నారు, తెలుసు. కానీ ఇంకేం లేవు జైపూర్లో. మీరే ఒకసారి గూగుల్కి వెళ్ళి కొట్టి చూడండి, ఫోర్ట్స్, టెంపుల్స్ తప్ప ఏం రావు. అవే ఉండేది జైపూర్ మొత్తంలో. బట్ వాటిల్లోనే కొంచెం బెస్ట్ చేస్తున్నా, మారుస్తా ఫ్యూచర్లో కంటెంట్ మొత్తాన్ని. ఇదే ఉండదు.
సో చూడండి, చికెన్ తెచ్చుకున్నాం ఇప్పుడే. ఇక్కడ చికెన్ అయితే అస్సలు బాగోదు, హవా మహల్ నుంచి తెచ్చుకున్నాం. ఇక్కడ చికెన్ అయితే చిన్న చిన్న కోడి పిల్లలు ఉంటాయి. దట్టు మేము ఉండే ఏరియాలో మొత్తం వెజిటేరియన్సే, మీకు అసలు కనిపించదు. నాన్ వెజ్ షాప్స్ చాలా తక్కువ ఇక్కడ. ఇక నీ బతుకంతా బీరకాయలు, ఆనపకాయలు, కాకరకాయలు, తొక్క తోట కూడా తిని బతకాల్సిందే. మన సైడ్ అయితే మొత్తం ఇవే తింటాము, వీళ్ళైతే అస్సలు తినరు ఇక్కడ. మొత్తం అవుట్ ఆఫ్ 10 చెప్పాను నేను ఇంతకు ముందు వీడియోలో కూడా. అవుట్ ఆఫ్ 10 7 మెంబర్స్ ఓన్లీ వెజిటేరియన్స్ ఇక్కడ, తినరు. నేను అందుకే ఇవాళ హవా మహల్ వెళ్ళాను కదా, ఎలాగో అక్కడి నుంచి తీసుకొచ్చాను. అంతే మరి ఇవాళ వ్లాగ్ అయితే. ఇవాళ అయితే కొంచెం బాగానే ఎంజాయ్ చేశాను. అంటే మీకు చూపించడానికి ఎంజాయ్ చేశానేమో తెలియడం లేదు, కానీ ఎంజాయ్ అయితే చేశాను. ఎవ్రీ వీక్ అయితే ఇలా ఏం ఉండదు, ఎవ్రీ 2 వీక్స్ అలా వెళ్తాను. వెళ్ళినప్పుడు ఇలా వీడియోస్ చేసి పెడుతూ ఉంటాను. కాన్స్టెంట్గా కూడా చేయడం లేదు వీడియోస్, ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. మీరు చెప్తున్నారు కదా ఓన్లీ ఫోర్ట్స్ అండ్ టెంపుల్స్ మాత్రమే ఉన్నాయి ఇక్కడ, ఇంకేం లేవు చూడడానికి కూడా. ఏం చేయాలో కూడా తెలియట్లేదు, అందుకే వ్లాగ్ స్టార్ట్ చేశాను, కొత్తగా ఉంది. సో ఈ కంటెంట్ కానీ మీకు నచ్చినట్టయితే చెప్పండి, ఇంకా ఇలా వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా నా ఆఫీస్ రొటీన్స్ ఇవన్నీ చేయొచ్చు, ఎక్కడెక్కడ వెళ్తున్నాను అని చెప్పి. బైక్ ఉంటే ఓన్ బైక్ మోటో వ్లాగ్స్ చేయొచ్చు అబ్బా, దట్టు గోప్రో లేదు, అది ఒక్కటే ప్రాబ్లం. సరే మరి ఇవాళకి అయితే ఉంటాను. లవ్ యూ ఆల్, బాయ్ బాయ్. Love you, Button. Happy Valentine's Day.